హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా ఇల్లు నేను విశ్రావణ జ్యోతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. మీ అందరికి బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ ఒక్కసారి ఛానల్ లోకి వెళ్లి వీడియోస్ అన్ని కూడా చెక్ చేయండి. మన వీడియోస్ అన్ని కూడా హౌస్ వైఫ్ కి రిలేటెడ్ గా ఉంటాయండి. మీ అందరికి చాలా బాగా యూజ్ అయ్యే ప్రతి వీడియో కూడా నేను పెడుతూ ఉంటాను. మీకు గనక నా వీడియోస్ అన్ని బాగున్నాయి, కంటెంట్ బాగుంది అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసి ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో కనుక నచ్చితే మీరు తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేషన్ అనమాట. అలాగే మీ వాల్యుబుల్ ఒపీనియన్ కూడా నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. మనందరం కూడా పొద్దున్న నుంచి రాత్రి వరకు చేస్తూనే ఉంటాం కదండి పనులన్నీ కూడా. ఇలా కంటిన్యూస్గా చేసే టైంలో మనం కొన్ని ఇంపార్టెంట్స్ పనులైతే మర్చిపోతుంటాం. ఆ రోజు ఏం చేయాలి ఏది అనేసి. అందుకని మనందరం ఒక అలవాటు అయితే చేసుకోవాలి. మనకు కనిపించేటట్టు ఏదైనా ఒక చిన్న బుక్ కానీ ఏదైనా పేపర్ పెన్ను ఉంచుకొని మనం ఆ రోజు ఏదైతే చేయాలనుకుంటున్నామో ఇంపార్టెంట్ పనులు ఫస్ట్ రాసుకోవడం అలవాటు చేసుకోవాలండి. ఇలా మనం టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి అది కనిపిస్తుంది, మర్చిపోకుండా మనం ఈ రోజు ఇది కంప్లీట్ చేయాలి అనేసి మనకి అయితే ఒక ఐడియా ఉంటుంది. ఇలా చేసుకోవడం వల్ల మన ప్రొడక్టివిటీ ఎక్కడ కూడా దెబ్బతినకుండా ఉంటుందన్నమాట. నేనైతే ఈరోజు ఏవి ఇంపార్టెంట్ పనులు చేయాలి, ఈరోజు కంప్లీట్ చేయాల్సిన టాస్క్లు ఏంటి, బయటికి వెళ్తే కొనాల్సినవి ఏంటి అనేసి రాసుకున్నానండి. ప్రతిదీ కూడా మనం ఏదైతే చెక్ చేసుకొని ఇంట్లో ఉన్నాయా లేవో చూసుకొని నోట్ చేసుకోవడం వల్ల మనం మర్చిపోకుండా ఉంటాం అనమాట. బయటికి వెళ్ళేటప్పుడు ఆ స్లిప్ ఒకటి మనం తీసుకొని వెళ్ళినా పర్లేదు, లేదా ఒక ఫోటో తీసుకున్నా మనకి ఈజీ అవుతుంది అనమాట. ఇంకొక విషయం అండి, మనం పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు కూడా ప్లాస్టిక్ వాడకం అనేది మనం అస్సలు మన చేతుల్లో అయితే లేదండి. ప్రతిదీ కూడా పాల ప్యాకెట్ నుంచి పిల్లలు తినే చిప్స్, బిస్కెట్స్, చాక్లెట్స్, ఇంకా మనం కొనే జీలకర్ర, పప్పులు, ఉప్పులు ప్రతి ఒక్కటి కూడా ప్లాస్టిక్తోనే మనకి స్టార్ట్ అవుతుంది కదండి. ఈ ప్లాస్టిక్ వాడకం అనేది మనం ఎలాగో ఆపలేము. ప్లాస్టిక్ వాడకం ఎంత హానికరమో మనకే కాదు, జీవచరాలకి, జలచరాలకి అన్నిటికీ కూడా ఎంత హానికరమో అందరికీ తెలుసు. ఎంత తెలిసినా కూడా మనం దాంతోనే ఇంకా గడుపుతూనే ఉన్నాం పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు కూడా. వీటిని మనం ఎలాగూ ఆపలేము. కనీసం ఇలా మనకి రోజు వచ్చే ప్లాస్టిక్ వేస్ట్ని వాటర్ బాటిల్స్లో కానీ కూల్ డ్రింక్ బాటిల్స్లో కానీ ఇలా మనకి వచ్చే ప్లాస్టిక్ని అంతా కూడా 2 రోజులకు ఒకసారో రోజు ఒకసారో లేదంటే వారంకి ఒకసారి మీకు వచ్చే వేస్ట్ ఎంత ఉంటే అంత ఇందులో పెట్టేసి క్లోజ్ చేసి దాన్ని మొత్తం కవర్ చేసి మనం డస్ట్బిన్లో పడేసాం అనుకోండి, మున్సిపాలిటీ వాళ్ళకి అది మనకి ప్లాస్టిక్ అనేది సెపరేట్ చేయడం చాలా ఈజీ అవుతుందన్నమాట. లేకపోతే మనం నార్మల్గా డస్ట్బిన్లో పడేసాం అనుకోండి, ఆ కవర్లు, ఆ చిన్న చిన్న ప్యాకెట్స్ అన్నీ కూడా చెల్లాచెదరైపోయి భూమిలో అవి కలవు. ప్లాస్టిక్ కలవడానికి 500 ఏళ్ళ పైగా అవుతుందంటండి. ఇలా మనం చేసాం అనుకోండి, వాళ్ళకి రీసైక్లింగ్ చేయడానికి ప్లాస్టిక్ని ఈజీ అవుతుంది. మనం ఎలాగూ ప్లాస్టిక్ వాడకాన్ని ఆపలేకపోతున్నాం. కనీసం మన పర్యావరణాన్ని మనం ఎలాగైనా కొంచెమైనా కాపాడుకుందాం. మీరేమంటారండి? నేను చెప్పింది కరెక్టేనా? మీరు కూడా చేస్తారా లేదో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఇవాళ నేను రూపాయి కూడా ఖర్చు లేకుండా ఉండే ఒక పోషకాల గనిని అయితే మీకు చూపిస్తున్నానండి. నిజంగా చాలామందికి తెలుసు, ఇంకా తెలియని వాళ్ళకైతే తప్పకుండా ఇదైతే మీరు చేసుకోవాల్సింది 100% మీరు చేయాల్సిందే అని చెప్తాను. ప్రతి ఒక్కరం కూడా ఇది మనం హెల్త్ గురించి, హెల్త్ కాపాడుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా తప్పకుండా ఇది చేయండి. మనకి ఏంటంటే మనకి ఫ్రీగా వచ్చేది మనకి చాలా చులకనండి, తక్కువగా చూస్తాము. ఉదయం లేచినప్పటి నుంచి ఎన్ని మొక్కలు చూస్తామో కానీ అవి అలాగే ఉంటాయి, కానీ మనం అసలు ఉపయోగించుకోం. మొదటి నుంచి కూడా మన పెద్దలందరూ చెప్తున్నారండి, ఇది అసలు ఆకుపచ్చ బంగారం అనేసి, ఇందులో ఉండే పోషకాలు ఇంకెందులో కూడా ఉండవు అనేసి. మునగాకండి, మునగాకులో ఉండే పోషకాలు అసలు పాలకూరలో, పాలులో, గుడ్లలో, మాంసాహారంలో అన్నింటిలో కంటే ఎక్కువ ఇందులో ఉంటాయంటండి. అసలు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే ప్రతి ఒక్కదానికి కూడా షుగర్ పేషెంట్లకి, బీపీ పేషెంట్లకి, రక్తహీనతతో బాధపడుతున్న వాళ్ళకి, కాల్షియం లోపం ఉన్న వాళ్ళకి, ప్రతి ఒకటి కాదండి, స్కిన్ గ్లో అవ్వడానికి, హెయిర్ ఫాల్ ఉండే వాళ్ళకి, ఇంకా ఎముకలు బలంగా లేకపోవడం, ఎముకలు బలహీనంగా నడవలేకపోవడం, ముడుకుల్లో చాలా మందికి మధ్య కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు ఇవన్నీ వస్తుంటాయి కదండి. ఒకటని కాదండి, మొత్తం 300కు పైగా వ్యాధులను అయితే మనం ఒక్క మునగాకుతో నయం చేసుకోవచ్చట. ఇంత మంచి పోషకాలు ఉన్నాయి, వాటిని మనం ఎందుకండి వదులుకోవడం? మీరందరూ కూడా తప్పకుండా చేసుకోండి. నేను కూడా చేసుకుంటున్నాను. ఏదైనా నాకు ఉపయోగం అనిపించింది అంటే మీకు తప్పకుండా షేర్ చేసుకుంటాను, మీరు కూడా చేసుకోవాలని. నేను ఇది వాడిన తర్వాత నాకు చాలా మంచి రిజల్ట్ అయితే ఉందండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం వ్యూవర్స్ కూడా చెప్దాం, ఇది వాళ్ళు కూడా చేసుకుంటారు. మనలాగా ఇప్పుడు మన ఆడవాళ్ళు ఉన్నాం కదండి, అసలు మన హెల్త్ గురించి అయితే మనం పట్టించుకోము. ఇంట్లో వాళ్ళందరి గురించి అన్నీ
చేస్తాం కానీ మన గురించి అయితే మనం పట్టించుకోను. మనం బాగుంటేనే ఇల్లు బాగుంటుందండి, అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. మనం హెల్తీగా ఉంటేనే వాళ్ళని కూడా మనం హెల్తీగా చూసుకోగలం. అందుకని మనం హెల్తీగా ఉంటూ ఇంటిని కూడా హెల్తీగా చూసుకుందాం. దీనికోసం నేను మునగాకు అయితే తెచ్చుకున్నాండి. మునగాకు తెచ్చుకునేటప్పుడు మీరేంటంటే ఒక నైట్ అలాగే మనం ఎందులో అయితే తెచ్చుకుంటామో కవర్లో తెచ్చుకుంటాం కదా, క్లాత్లో తెచ్చుకుంటాం, ఎందులో తెచ్చుకుంటే అందులో అలాగే క్లోజ్ చేసి ఉంచేయండి. మనకి పొద్దున్నకి ఈజీ అయిపోతుంది అనమాట. పొద్దున్నే కాదు, మనం ఎప్పుడు తెచ్చుకునేటప్పుడు ఒక 4 hours పాటు అలాగే క్లోజ్ చేసి ఉంచేస్తే మనకి కాడలు సెపరేట్గా అయిపోతాయి అనమాట. ఆకులు మరి ప్రత్యేకించి తీయాల్సిన పని ఉండదు అనమాట, ఈజీగా అయిపోతుంది. వీటిని శుభ్రంగా నీట్గా కడిగేసి, ఎందుకంటే డస్ట్ దుమ్ము అన్నీ ఉంటాయి కదా, నీట్గా కడిగేసి 3 రోజుల పాటు నీటిలోనే ఆరబెట్టుకోవాలి. ఎండలో అయితే కాదు, ఎండలో ఎండబెడితే దానిలో ఉన్న పోషకాలు మనకి ఎక్కువగా పోతాయి అనమాట. అందుకని నీడలోనే ఒక 3 రోజుల పాటు ఆరబెట్టుకుంటే ఇలా చక్కగా ఆరిపోతుంది. దీన్ని పౌడర్ చేసుకోవడమే. ఇలా పౌడర్ చేసిన ఈ మునగాకు పొడిని ఏదైనా 8 జార్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని ఏంటంటే మీరు పొద్దున్నే పడగడుపున కొంచెం అండి, స్టార్ట్ చేసేటప్పుడు కొంచెంతో స్టార్ట్ చేసేయండి, ఒకేసారి ఎక్కువ కాకుండా సగం చెంచా పొడి అలవాటు చేసుకోండి ఫస్ట్ మీరు కొన్ని రోజుల పాటు. తర్వాత మీకు ప్రాబ్లం లేదు, మీరు తాగగలరు అనుకుంటే ఒక్క స్పూన్ వరకు, డైలీ 1 స్పూన్ తీసుకుంటే సరిపోతుందండి. 1 స్పూన్ పొడి తీసుకొని గోరువెచ్చని నీటిలో వేసుకొని కలుపుకొని తాగడమే. మీరు అలా తాగలేము అనుకుంటే కొద్దిగా 1 స్పూన్ వరకు తేనె కలుపుకొని తాగినా కూడా చాలా మంచిదండి. ఇలా డైలీ మీరు ఒక 2-3 నెలల పాటు తాగి చూసారంటే రిజల్ట్ మీకే తెలుస్తుంది. మీరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు చాలా మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పేసి. ఒకటి కాదండి, షుగర్ పేషెంట్లకి, అసలు బీపీ పేషెంట్లకి, ఇంకా గ్యాస్ ట్రబుల్ ఉన్న గట్, మనకి మలబద్ధకం చాలా మందికి ఇప్పుడైతే ప్రాబ్లం అవుతుంది కదండి, మలబద్ధకం సమస్య అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అన్నమాట. ఒక్కసారి మీరు తప్పకుండా ట్రై చేయండి, మరీ మస్ట్ నేను చెప్తున్నాను. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి మీ హెల్త్ని అయితే కాపాడుకోండి. ఈరోజు నా టు డూ లిస్ట్లో నేను మెయిన్గా రాసుకుంది ఏంటంటే, ఎప్పటి నుంచో అండి ఈ జీన్ ప్యాంట్ అయితే మా పాపది టైట్ అయిపోయిందనమాట. దీన్ని ఎందుకు పడేయడం అని చెప్పి, మా అన్నయ్య వాళ్ళ పాప చిన్న పాప ఉంది, తనకైతే స్కర్ట్లా కుడదాం ఇంకా బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను. రోజు అనుకోవడం, ఏదో ఒక పనిలో పడిపోవడం, ఇంకా చేయకపోవడం. ఈ రోజు అయితే మస్ట్ చేయాలనేసి ప్రత్యేకంగా రాసుకున్నాను. ఇంకా రాసుకున్న దాన్ని ఇంకా కంప్లీట్ చేసేసానండి. ఇంకా స్కర్ట్, దాన్ని మొత్తం జీన్ ప్యాంట్ అంతా కూడా ఓపెన్ చేసేసి దాన్ని చిన్న స్కర్ట్లా అయితే చేశాను. ఇంకా స్కర్ట్ కుట్టిన తర్వాత ఎక్కడో చిన్న ఒకటి తగ్గింది అన్నట్టు, ఒకటి తగ్గింది కదా అనిపించింది, బోడిగా ఉంది, దీనికి ఏమైనా చేద్దాం అని చెప్పి చిన్నగా క్యూట్గా ఇలాగా మష్రూమ్స్ ఇలాగా చిన్న పెయింట్తో అయితే ఎంత టైము పట్టదండి మనం చేయాలనుకుంటే ఎంతసేపు చెప్పండి. ఇదైతే నాకు ఈ పెయింట్ వేయడానికి 10 నిమిషాలు కూడా పట్టలేదు. ఇది నాకు స్టిచ్ చేయడానికి ఒక 1/2 hour పట్టింది అంతే. దీనికోసం నేను ఒక 4-5 రోజుల నుంచి చేద్దాం అని పోస్ట్ పోన్ చేస్తూనే ఉన్నాను. ఇలా మనం చాలా పనులు అలాగండి చేస్తే చిన్న పనులే, కాకపోతే చెయ్యాలి అనేసి అలా వాటిని పోస్ట్ పోన్ చేస్తూనే ఉంటాం. ఏదైనా పని చెయ్యాలి అనుకుంటే అది వెంటనే చేసేయాలండి. మనం ఇలా పోస్ట్ పోన్ చేస్తూ ఉంటే చాలా లేజీ అయిపోతాం అనమాట. మనం ఎప్పుడైతే ఆ పనిని చేయాలనుకున్న వెంటనే చేసేస్తామో ఆ పనిలో ఉండే సాటిస్ఫాక్షన్ కూడా చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. మనం అనుకున్న వెంటనే పని చేసేస్తే ఇంకా మనకి హ్యాపీనెస్ ఎక్కువగా ఉంటుంది. అబ్బా తొందరగా కంప్లీట్ చేసేసాము అనేసి. బాగా చెయ్యాలి అనుకుంటే ఇంకా మనసులో ఎక్కడో నెగిటివ్ ఫీలింగ్ అలా ఉంటుందన్నమాట. అలా టైం వేస్ట్ చేశాను అనుకుంటాం, కానీ కంప్లీట్ చేయము. ఈ రోజు నుంచి కూడా ఏదైనా చేయాలనుకుంటే చేసేద్దాం. టు డూ లిస్ట్ మాత్రం ప్రిపేర్ చేసుకుందాం. మనకి కనిపించినట్టు మనం పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా అమ్మో అది చెయ్యాలని మనకు కనిపిస్తుంది. నేనైతే అనుకున్నట్టు సక్సెస్ఫుల్గా ఇదైతే కంప్లీట్ చేశానండి. ఇది ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్యూట్గా ఉంది కదా. ఇలా మనం ఏదో ఒకటి మన ఇంట్లో ఉన్నవి పడేయకుండా ఇలా రీయూస్ చేస్తుంటే మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుందండి. నేనైతే ప్రతి దాన్ని కూడా వేస్ట్ చేయకుండా ఏదో ఒక రకంగా యూస్ చేస్తూనే ఉంటానండి. నా పాత వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంకా నేను స్కర్ట్కి చిన్న పెయింట్ వేసిన తర్వాత కొబ్బరి ఉంటుంది కదండి, మనం దేవుడు కొడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి ఏంటంటే ఎంత మనం అనుకుంటున్నా కూడా లేజీ అయిపోతుంటాం అండి. మళ్ళీ మనకి మనం మోటివేట్ చేసుకొని ఏదో ఒకటి ఇలా చేస్తూ ఉండాలి, లేకపోతే ఇంకా లేజీ అయిపోతాం అనమాట. ఎప్పుడైనా బాగా బతికించినప్పుడు మనకి ఇష్టమైన పనులు చేసుకోవడం కానీ, ఏదైనా మంచి సాంగ్స్ వినడం కానీ, మనకి నచ్చిన పని చేయడం వల్ల మళ్ళీ యాక్టివ్ అవుతాం అనమాట. నేనైతే ఈరోజు కొబ్బరి లడ్డు చేద్దాం అనుకుంటాను, కొబ్బరి ఉండలు చేద్దాం అనుకుంటున్నాను. మనకి బెల్లం తురిమేటప్పుడు కూడా కొంచెం మనం హీట్ చేసాం అనుకోండి, బెల్లం ఈజీగా మనకు తురుక్కోవడం అవుతుంది అనమాట. నేను కొబ్బరిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో చేసుకున్నానండి. మిక్సీలో కొంచెం ఒక 2-3 పల్సులు ఇస్తే కొబ్బరి మరీ మెత్తగా కాకుండా ఇలా కూరలో అవుతుందన్నమాట. నేను అలా చేసుకున్నాను. నేను చేసుకున్న కొబ్బరి 1.5 కప్పు వరకు అయిందండి. 1.5 కప్పు కొబ్బరికి 1 కప్పు వరకు బెల్లం వేసుకుంటే స్వీట్ అనేది సరిపోతుంది. ఈ బెల్లానికి కొంచెం నీళ్ళు, ఒక 2-3 స్పూన్ల వరకు నీళ్ళు వేయాలి. ఎక్కువగా వేస్తే మనకి పాకం చాలా లేట్ అవుతుందన్నమాట. ఆ బెల్లం అంతా కూడా ఇలా కరిగిన తర్వాత దీన్ని మనం కొంచెం ఫిల్టర్ చేసుకోవాలండి. ఎందుకంటే చిన్న మనకి తెలియని చిన్న చెత్త, ఇసుక అలాంటివి ఉంటాయి. మనం ఫిల్టర్ చేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది. లేదు అంటే అవి మనం తినేటప్పుడు కొంచెం తగిలినా మనం చేసిందంతా కూడా
వృధా అయిపోతుంది కదండి. జస్ట్ ఇలా నేనంతా కూడా ఒకసారి కరిగిన తర్వాత ఇలా ఫిల్టర్ చేసుకుంటారు కదా. ఈ వేస్ట్ అయితే మనం పడేయాలి. ఇంకా తెలియదండి మనకు అందులో ఇంకా ఏముంటాయి అనేసి. ఒకసారి ఫిల్టర్ చేసేస్తే మనకి ఇంకా మనసు ప్రశాంతంగా ఉంటుంది అనమాట. చేసేటప్పుడు మనకి ఇంకా టెన్షన్ ఉండదు, తీసుకుంటుందేమో. ఇలా ఫిల్టర్ చేసుకున్న బెల్లం పాకాన్ని మళ్ళీ కడాయి పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో మనం ఇలా కలుపుతూ ఉండాలండి. ఇలా కలిపిన తర్వాత చిన్న తీగ పాకం వస్తే సరిపోతుంది. ఎక్కువ పాకం వస్తే మనకి గట్టి అయిపోతాయి అనమాట. చిన్న తీగ పాకం వచ్చిన తర్వాత మనం ముందుగా తీసుకున్న కొబ్బరిని ఇందులో వేసి కలుపుతూనే ఉండాలి. ఇలా కొబ్బరి బెల్లం రెండు కూడా బాగా కలిసి కొబ్బరిలో ఉంచే నీరంతా కూడా ఎగిరిపోవాలండి. బాగా రెండు కూడా మిక్స్ అవ్వాలన్నమాట. ఇలా కలుపుతూనే ఉండాలి. ఒక 5-6 నిమిషాల పాటు అలా కలుపుతూ ఉంటే మనకి బెల్లం పాకం అంతా కూడా మనకి కొబ్బరికి కలిసి చక్కగా తయారవుతుంది. మీకు గట్టిగా కావాలి అంటే ఇంకాసేపు మనం ఇలా కలుపుకొని ఉంచవచ్చు. లేదు జ్యూసీగా కావాలి అనుకుంటే మీరు ఈ స్టేజ్లో ఆపేసి లాస్ట్లో కొంచెం నెయ్యి అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ వేసేసి కలిపేసి ఇంకా మొత్తం అంతా మిక్స్ చేసి ఆపేయండి. ఆపేసిన తర్వాత చల్లగా అయిన తర్వాత, అంటే చల్లగా అంటే మరీ చల్లగా కాదు, గోరువెచ్చగా ఉన్నప్పుడు మీరు ఇంకా ఉండలు చుట్టుకోవడమే. కొబ్బరి ఉండలు చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. ఇంకా మనకి బాగా అందులో ఎక్కువసేపు కరిగితే ఇంకా టేస్ట్ ఉంటుందన్నమాట. రెండు కలిపి బాగా మిక్స్ అయితే చూసారు కదా. ఇంకా చేతితో పట్టుకుంటే మనకి ఇంకా ఇలా చుట్టగానే అవుతుంది అంటే ఇంకా అయిపోయినట్టే. ఇంకా ఈ స్టేజ్లో ఆపేసి దించేయడమే. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మన చేతికి నెయ్యి రాసుకొని చిన్న చిన్న ఉండల్లా చుట్టుకుంటే మనకి కొబ్బరి ఉండలు రెడీ. నేనైతే ఎప్పుడూ కూడా ఇలా కొబ్బరి ఉండలు కానీ నువ్వుల ఉండలు కానీ పల్లి చెక్కీలు పల్లి ఉండలు ఏవైనా కూడా ఇంట్లోనే చేస్తూ ఉంటాండి. మ్యాక్సిమం మన చేతులతో మనమే ఇంట్లో చేసుకొని పెట్టడం వల్ల పిల్లలు హెల్తీగా ఉంటారు. కొన్ని సార్లు అయితే తప్పదు. ప్రతిదీ బయట ఫుడ్ మీదే మనం డిపెండ్ అవ్వకుండా పిల్లలు ఏదైనా స్నాక్స్ ఇమ్మన్నారు అనుకోండి, ఇలా మన ఇంట్లోనే మనం చేసి రెడీగా ఉంటే వెంటనే తీసి ఇచ్చామనుకోండి, వాళ్ళు జంక్ ఫుడ్ వైపు అయితే అంతగా వెళ్ళరు. కొంతైనా మనం బయట ఫుడ్ నుంచి వాళ్ళకి అలవాటు అయితే తప్పించవచ్చు. ఈరోజు ఏం జరిగిందో తెలుసా? దహీ పానీపూరి తిందాం, బయటకు వెళ్దాం అన్నారు. మీకు దహీ పానీపూరియే కదా కావాలి, నేనుండండి చిటికలో చేసేస్తానని చెప్పి ఇంకా మనకి యూట్యూబ్ తెల్ల ఉంది కదా, యూట్యూబ్లో సెర్చ్ చేసేసానండి. ఇంకా దహీ పానీపూరి చేసేసాను ఇంట్లోనే. అసలు చెప్పాలంటే బయట కన్నా కూడా చాలా టేస్టీగా ఉంది. ఎందుకండి మనం అన్నీ నేర్చుకోవడానికి చక్కగా యూట్యూబ్ ఉండగా ప్రతిదీ నేర్చుకొని ఇంట్లోనే హ్యాపీగా హెల్తీగా చేసుకోవచ్చు. మీరేమంటారు? నేను చెప్పింది నిజమే కదా. మనం చెయ్యాలి అనుకోవాలి కానీ ఎంతసేపు అండి చేయడం. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో అయితే మీకు ఎంతో కొంత యూజ్ అయింది అనుకుంటున్నాను. నేను ఈరోజు అయితే ఏం చేసుకున్నాను, నా డేని ఎలా ప్రొడక్టివ్గా చేసుకున్నాను అనేసి మీతో షేర్ చేశానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైకే నాకు చాలా మోటివేషన్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో కలుస్తాను. ఇట్లు మీ శ్రావణ జ్యోతి.